హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి గోపి వ్లాగ్స్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బిర్యానీ నెక్స్ట్ వీడియో పెడతాను. అలాగే నేను 4 స్పూన్లు అంటే టీ స్పూన్లు అయితే నెయ్యి తీసుకొని బిర్యానీ దినుసులు ప్యాకెట్లో అన్నీ వేసాను. ఆకులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి 2 వేసుకొని మిగిలినవి అన్నీ వేసేసాను అనమాట. వాటి తర్వాత వెజిటేబుల్ బిర్యానీలో కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, అలాగే క్యారెట్ ఒకటి వేస్తున్నానండి. బఠానీలు ఆల్రెడీ నానబెట్టుకున్నాను. దీంట్లో ఎక్స్ట్రా నేను ఏం వేసానంటే దినుసులతో పాటు జీలకర్ర వేసానండి. అలాగే ఆయిల్ పోయటం మర్చిపోయాను, ఆయిల్ పోసుకున్నాను. కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని బఠానీలు ఆల్రెడీ రైస్ అనేది 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను. బఠానీలు అయితే 1 అవర్. అలాగే కలర్ అనేది కొంచెం వాటర్ వేసుకొని అలా పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పెట్టుకున్నాను అనమాట. దినుసులు ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అలాగే టమాటా అయితే వేసేసుకుంటున్నాను. అవి నూనెలో మగ్గాలి కదండి. ఇంకా అవి మగ్గేటప్పుడు కొద్దిసేపు మగ్గిన తర్వాత ఆయిల్ సరిపోలేదేమో అనిపించింది, అందుకని ఇంకొంచెం పోసుకుంటున్నాను అనమాట. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట బిర్యానీ చేయటం, అందుకని ఇంకా పోసేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి ఈ ప్రాసెస్ మొత్తం. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు అయితే వేసాను. క్యారెట్ ముక్కలు కొన్ని టమాటాలు వేసేటప్పుడు పన్నాయి అనమాట. ఇంకా ఈ క్యారెట్ ముక్కలు, బఠానీ వేసేసుకున్నాను అనమాట. ఇవి ఎంతవరకు అంటే క్యారెట్ ముక్కలు ఇలా కట్ చేస్తే తునిగేంతవరకు అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత బఠానీలు వేసుకొని కలిపెట్టుకుంటున్నాను. అలాగే ఇవన్నీ కలిపెట్టుకుంటా లైట్గా అయితే వేసానండి సాల్టు, ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అది వేసుకున్న తర్వాత చెప్పాను కదండి లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాను, ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అని. ఇంకా టైం అయితే చాలా అయిందనమాట, అందుకని లేకపోతే నేను నార్మల్గా సాల్ట్ అనేది ముందుగా వేయను. ఇంకా ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను పచ్చివాసన పోయేలాగా. తర్వాత ఇందులోకి అయితే నేను మామూలుగా 4 కప్స్ అయితే తీసుకున్నానండి. రైస్ వేసుకుంటాం కదా, ఎలక్ట్రికల్ రైస్ కొన్న వాళ్ళకైతే ఆ కప్పు తెలిసిద్ది. ఆ కప్పుతో 4 కప్స్ అయితే నేను రైస్ అనేది నానబెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే 6 కప్స్ పోసుకున్నాను వాటరు. పిల్లలు అలా ఉండేసరికి నేను 4 కప్స్ మామూలుగా సగం కప్పు సపరేట్గా సగం పోసుకున్నానండి. ఒకేసారి 6 పోసుకోవచ్చు కానీ తర్వాత అనిపించింది ఇక్కడ హడావిడిగా పిల్లలు గత్తర్లో అయితే నేను ఈ విధంగా 4 కప్స్ ఒకసారి, హాఫ్ కప్ ఒకసారి పోసుకుంటున్నాను అనమాట, వీడియోలో చూపించిన విధంగా. తర్వాత సాల్ట్ అనేది చూసుకొని సాల్ట్ సరిపోదు అనిపించి మళ్ళీ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. వాటర్ పోసిన తర్వాత సాల్ట్, అలాగే ఇవన్నీ పొంగొచ్చేదాకా ఉంచుకుంటాను అనమాట మూత పెట్టి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకున్నాను. కడిపిల్లాడేంత వరకు అయితే ఉంచుకుంటున్నాను. అలాగే కడిపిల్ల ఆడుతున్నప్పుడు అయితే రైస్ నేను ఆల్రెడీ నానబెట్టాను కదండి, అవన్నీ వాటర్ తీసేసి రైసు ఫస్ట్ అయితే గంటలో వేసుకున్నాను. ఇంకా చివరి 4 పలుకులు అయితే నార్మల్గా చేత్తో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ గంటలో ఎందుకు వేసానంటే కడిపిల్ల ఆడుతుంది కదండి, గబక్కన దుంపలు పడిపోతాయి, అందుకని నేను గంటతో అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత మిగిలిన కొంచెం చేత్తో అయితే తీసి వేసుకున్నాను అనమాట. ఇంకోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అలా వేసుకున్నాను. వాటర్ అయితే పూర్తిగా తీసేసేయాలండి నానబెట్టింది. అప్పుడు ఇంకా ఇలా వేసేసుకున్నాను అనమాట. కరెక్ట్ 6 గ్లాస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట. రైస్ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపెట్టేసేసి దానిపైన మూత పెట్టి దానిపైన బరువుగా ఏదైనా పెట్టాలన్నమాట. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇంకా కలర్ వాటర్ అని చెప్పాను కదండి, అవి కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి, పొంగిద్దనే బాధ ఉండదు. మూత పెట్టి దానిపైన నేను దంచుకుంటాం కదండి, దీన్ని ఏమంటారు, చిన్న రోకలు పచ్చిమిర్చాయి, ఇంకా అది పెట్టాను. ఒక పక్క ఇంకా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత పెరుగు చట్నీకి అయితే పెరుగు చిలుక్కుంటున్నాను. ఇది చిన్నది అయిపోయింది అనమాట, అందుకని పెద్ద దబరాలు పోసుకున్న మధ్యలో సాల్ట్ వేసేసుకొని చితుక్కున్న తర్వాత అదే కొంచెం కచ్చాపచ్చి కొన్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర వేస్తున్నాను. పచ్చిమిర్చి వేయట్లేదు, చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి ఇంకా వాళ్ళకి పంటి కింద పడిందంటే అల్లాడతారండి, అందుకని నేను కొత్తిమీర ఇది వరకే వేసేసుకొని కలిపెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈలోగా ఉల్లగడ్డ కుర్మా అంటే ఉల్లగడ్డ ఉడకబెట్టి కర్రీ చేస్తున్నాం అనమాట. ఇంకా అదైతే ఉడకబెట్టేటప్పుడు నార్మల్గా నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకునేది చూశాను. తర్వాత టైం చాలా అయిందని
నార్మల్గా బిర్యానీ లాగా వీడియో అయితే తీయలేదండి ఉల్లగడ్డది. ఈ పెరుగు చట్నీ కలిపేలోకి ఇదైతే చక్కగా ఉడిపోయింది చూసారా. చాలా అంటే చాలా కలర్ఫుల్గా బాగుంది వెజిటేబుల్ బిర్యానీ. టేస్ట్ కూడా అంతే బాగుందండి. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా చివర్లో ఇలా కొత్తిమీర వేసేసుకొని తర్వాత అట్లా మూత పెట్టేసిన తర్వాత ఇంకా కలపెట్టిన తర్వాత కూడా ఇదిగోండి కలపెట్టాను ఆల్రెడీ కొత్తిమీర వేసి. ఇంకా ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది బిర్యానీ. ఫస్ట్ టైం చేసిన టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. తర్వాత ఉల్లగడ్డ కుర్మాకి ఉల్లగడ్డలు అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను. అదే నాలుగా గ్రేవీ వచ్చేదాకా వాటర్ పోసుకున్నాక ఉల్లగడ్డలు వేసుకొని దగ్గర దాకా ఉడకబెట్టేసుకున్నాను అనమాట. నార్మల్గా ఈసారి ఎప్పుడైనా చూపిస్తా. ఈరోజు స్పెషల్ అయితే ఇది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.